పూర్ణిమ సిస్టర్ చెప్పేది ఏంటంటే మీ దగ్గర పైసలు అడుగుతలేదు, హెల్ప్ చేయరని అంటలేదు. కష్టపడి పైకి వచ్చింది, మీరు కొంచెం ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చూసి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంతే వాళ్ళు కూడా కొంచెం నైబర్స్ కి చెప్పడం వల్ల అండ్ తిన్న వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, చూసి వస్తారని అదొక్కటే రిక్వెస్ట్ అంతే. మీరు ఒకవేళ మీరు వేరే ప్లేస్ వాళ్ళు ఉంటే కరీంనగర్ వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారు. సో అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్. మీ హస్బెండ్ తో ఎంత ఖర్చు పెట్టిస్తారు మీరు నెలకు? అదేం లేదు, ఓన్లీ పానీపూరి విషయంలోనే. ఓన్లీ చిల్లీ ఫ్లేవర్ ఇది. ఒక్కొక్క ఫ్లేవర్ కి మొత్తం గాలి ఎగురుతుంది మనసు దోస్తులు. ఇంగువా ఫ్లేవర్. ఎన్ని ఫ్లేవర్ తిన్నారా మీ జిందగీలా? తెలంగాణలో ఎక్కడైనా గప్చులల్లా రారు. ఇప్పటికైనా కరీంనగర్కి వచ్చి విజిట్ చేయరు, ఎన్ని పైసలు పోయినా పర్లేదు. ఫుడ్ కాడ కాంప్రమైజ్ కావద్దు. ఏడు తిరిగి మీ భర్తకి అయితే బొక్కేస్తున్నారు రోజు తీసుకొచ్చిన పాపానికి టేస్ట్కి అట్లా ఉంటుంది అన్నట్టు. లేదు లేదు, మనీ వేస్ట్ అవ్వడం కాదు, ఇక్కడ ఫుడ్ మనం సాటిస్ఫై అవుతున్నాం. మనకి సీరియస్ చెప్తున్నా బ్రో, నేను ఇది తిన్న తర్వాత నాకు ఎక్కడ ఏ టేస్ట్ నచ్చట్లేదు. ఇంకా తినాలి అని నేను ఇక్కడ తినిపోయినా అంటే ఆ రోజు వచ్చి తినిపోయినా అంటే మళ్ళీ ఇయ్యాలనే కచోరీ తింటున్నా. అసలు తినబుద్ధి కాదు కూడా, ఇంకొకసారి ఇంకెక్కడైనా ట్రై చేయడం కూడా ట్రై అయిపోద్ది కాదు. అలవాటు అయిపోయింది. 6 ఫ్లేవర్స్ అంటే ఆషామాషి కాదు, మళ్ళీ డిఫరెంట్ కదా. మళ్ళీ హైజీనిక్, సరే హెల్త్ ఏదైనా ఇష్యూ అయితే అంటే కాదు, అన్ని మన డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కారా అయింది మళ్ళీ ఇలా బూందీ కనబడుతుంది. ఇది వేస్తాము, బాగుంటుంది టేస్ట్ ఇట్లా. అంటే ఇక్కడ ఇది కూడా నేను ఏడాది థ్యాంక్ యూ. లెమనా? లెమన్. ఓకే ఓకే. మీ చేతితో తిన్నామంటే మా అదృష్టం ఉన్నట్టుంది. మీరు ఇంత ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. అసలు 100% ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ ఏడ కష్టపడినా ఏడ ఆపద వచ్చినా మోయిజ్ భాయ్ రెడీ ఉంటాడు. ఖాళీ చెల్లె ఎవడన్నా డిస్టర్బ్ చేసినా అని 1 కాల్ ఓన్లీ మోయిజ్ భాయ్. ఇది మొత్తం వేరే తెలంగాణ ఉంది. ఇది రా బేटा, ये देखो मसाला गपचूप एक बार. चला शायद जीरा फ्लेवर कैसा है बोलो. टेस्ट అవి అన్ని మస్తే ఉంటాయి. అరయ్యా అంటే ఎం ఫార్మసీ చేసి ఇలా చేసి నైట్ లో స్టాల్ పెట్టిందా? చదువుకున్నోళ్ళకి తెలుసు, నాకేం తెలుసు ఎం ఫార్మసీ అంటే. ఏమి వల్ల పానీపూరియా కట్లెట్ తెలుసు. ఏం చేయాలి నేను? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు బిజినెస్ కూడా డల్ అయినట్టే. అవును, వర్షం వస్తే కష్టమే, ఇక లాస్ మొత్తం ఇక పడేసి వెళ్ళడం. ఒక ఇన్స్పిరేషన్ మాకు గర్ల్స్ కి అందరికి. అవును, ఇప్పుడు నన్ను తిననిస్తారా తిననియారా? బోరాన్ అయిపోవాలంటారా? మా బోరాన్ పిల్ల వీడియో చూసిరా? చూడలేదు. అది ఒకటే చూసిరు స్ట్రీట్ ఫుడ్ ది. స్ట్రీట్ ఫుడ్ ఒకటే చూసిన. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు, చూడొచ్చు. లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు. ప్రస్తుతానికి కరీంనగర్లో ఎం ఫార్మసీ అని చెప్పి ఒక పానీపూరి బండి ఉందన్నమాట. సో ఇక్కడికి మేము చాట్బండ దగ్గరకు వచ్చేసినాం. సో నా పిల్లలతో వచ్చినా అన్నమాట. మీరు అర్థం చేసుకోరు ఇక ఇక్కడ ఎంత టేస్ట్ ఉంటుంది ఏం కథ అని. మొత్తం V6లా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చూసిన, అండ్ ఒక్కసారి వచ్చి కూడా పోయి టేస్ట్ కూడా చూసిన. ఎందుకన్నా మంచిది, నా సబ్స్క్రైబర్లకు అలా ఆగం కావద్దు. ముచ్చట మోయిజ్ భాయ్ చెప్పిండంటే జెన్యూన్ టాక్ ఉంటుంది అన్నమాట. సో నా పిల్లలతో నేను వచ్చేసిన, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇలా. సో ప్రస్తుతానికి పూర్ణిమ మేడం కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఏమేమి ఉంటాయి, మీది ఎట్లా, అసలు మీకు ఈ కచోరీ అనేది ఎందుకు పెట్టాలనిపించింది? మీకు ఇంత చదువుకున్నారు మీరు, ఇవాళ రేపు చదువుకున్నాడు అంటే కొంతమంది చదువుకొని ఇక ఫెయిల్ అయితే సూసైడ్లు అవి ఇవి చేసుకున్న టైంలో ఇంత చదువుకొని పాస్ అయ్యి కూడా మీరు ఒక చాట్ బండారు పెట్టారు. అసలు ఎందుకు? మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకున్నా. ఓకే. నా ఫార్మసీ అయిపోయాక నేను స్కూల్స్లలో వర్క్ చేసిన. ఓకే. అండ్ నాకు 2 చిన్న పిల్లలే. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని, కానీ తమ్ము ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది కదా. అట్లా 3 days లేట్ వెళ్తే 1 day శాలరీ కట్ అట్లా ఉండేది. సో నాకేమనిపించింది అంటే ఏదైనా ఓన్ గా బిజినెస్ పెట్టుకుందాం అనిపించింది. సో ఓన్ గా బిజినెస్ ఏది పెట్టుకోవచ్చు అన్నట్టు ఆలోచించిన. యాక్చువల్గా నేను ఫార్మసీ కాబట్టి మెడికల్ షాపే పెడదాం అనుకున్నాను. కానీ మెడికల్ షాప్ పెట్టాలంటే కనీసం
మినిమం లో ఒక 10 lakhs అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అంత బడ్జెట్ నాకు లేదు. అంటే ఎంత చదువుకుంటే అంత పైసా పెట్టాలన్నట్టు ఇది. అది మెడికల్ షాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఇక మీకు తెలియదు ఏముంది, షాప్ రెంట్ అంటారు, అడ్వాన్స్ అంటారు, వాళ్ళ మెడిసిన్స్ అవన్నీ తేవాలి, ఆ ర్యాక్స్ అన్ని డిజైన్ చేయాలి. సో 10 lakhs కావాలి ఇన్వెస్ట్మెంట్. సో లేదు నా దగ్గర. సో నేనేం ఆలోచించిందంటే కొంచెం తక్కువ బడ్జెట్ తో డిఫరెంట్ గా ఏ చేయొచ్చు అన్నట్టు ఆలోచించిన. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అందరూ ఈవినింగ్ అయితే పానీపూరి ఎక్కువ లైక్ చేస్తారు, కానీ బయట చాలా సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నాం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం అని కూడా డిఫరెంట్ వస్తుంది. అంటే అంటా ఉంటారు కదా, అంటే మంచిగా ఉండదు, హైజీనిక్ కాదు అంటారు కదా. నేనేమనుకున్నానంటే హైజీనిక్ వేలో పబ్లిక్స్ కి అందియాలంటే ఇంట్లో నేను చేస్తూ ఉంటా, డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తా, వెరైటీస్ చేస్తా, ఇవే కాదు ఇంకా వేరే వంటలు కూడా చేస్తా. సో నేనేమనుకున్నానంటే హైజీనిక్ వేలో పబ్లిక్ అందించాలి అన్నట్టు ఈ 6 ఫ్లేవర్స్ ఇప్పుడు నా స్టాల్లో వచ్చేసి పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామిటా, చిల్లీ, సో ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నట్టు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కచోరీ బండి కాడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటే ఫ్లేవర్ ఉంటుంది, కానీ ఇక్కడ 6 రకాలు, ఒక్కొక్క గప్చుప్కి ఒక్కొక్క ఫ్లేవర్ అన్నట్టు. టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది. సార్ దీని పేరు చెప్పండి. ఇది వచ్చేసి పుదీనా ఫ్లేవర్. పుదీనా ఫ్లేవర్ డైజెషన్ కు ఇమ్యూనిటీకి చాలా మంచిది, హెల్త్ కి. నెక్స్ట్ ఇది వచ్చేసి కటామిటా, స్వీట్ అండ్ సోర్ ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి జీరా ఫ్లేవర్, ఇది కూడా డైజెషన్ కి ఇమ్యూనిటీకి చాలా మంచిది, మీకు తెలుసు. నెక్స్ట్ ఇది వచ్చేసి లసూన్ ఫ్లేవర్, గార్లిక్. లసూన్ కూడా హార్ట్ కి, డైజెషన్ కి, హెల్త్ పర్పస్ చాలా మంచిది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంగువా ఫ్లేవర్, హింగ్, అసోఫోటిడా అంటారు ఇంగ్లీష్ లో. నెక్స్ట్ కొందరు స్పైసీగా లైక్ చేస్తారు, వాళ్ళ కోసం తెలంగాణ స్టైల్ ఇది చిల్లీ ఫ్లేవర్. తెలంగాణ స్పెషల్ స్పైసీ చిల్లీ ఫ్లేవర్. అంటే ఇన్ని గానం ఫ్లేవర్ మీకు ఎందుకు చెబుతాయి? మీకు ఇబ్బంది అయితే లేదా? ఇవాళ రేపు కాలంలో ఎట్లుందంటే ఒక 20 రూపాయలు ఇవ్వగానే 4 గప్చుప్లు ఇచ్చేసి కొంచెం ఉప్పు అవి వేసి ఒకటే ఇచ్చేస్తారు, ఒక ఫ్లేవర్ ఇస్తారు. మీరు 6 ఫ్లేవర్లు ఇస్తారు. నేనేంటంటే ఇంత చదువుకున్న ఫార్మసీ కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో వెళ్దాం. హెల్త్ ఉండాలి అండ్ నాకు ఇన్కమ్ ఉంటది. ఓకే, హెల్త్ కూడా పబ్లిక్ కి హైజీనిక్ వేలో అందించాలనే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ చేసిన. నా బండి దగ్గర తిన్నా వాళ్ళకి హెల్త్ కి ఎఫెక్ట్ కావద్దు, టేస్ట్ ఉండాలి అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండాలి అన్నట్టు స్టార్ట్ చేసిన. ఒక 6 ఫ్లేవర్లు డైరెక్ట్. నాకు మీ ఈ చాట్ బండార్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ ఫ్లేవర్స్. నేను నా లైఫ్ లో గింత పర్సన్ కచోరీలు తింటా, గప్చులు తింటా, కానీ ఫస్ట్ టైం 6 ఫ్లేవర్స్ చూసిందంటే ఓన్లీ మీ షాపే, ఎం ఫార్మసీలనే పూర్ణిమ మేడమే చేస్తారు. ఓన్లీ మీ హ్యాండ్స్ తోనే ఉన్న వర్కర్స్ ఉంటారా? నేనే చేస్తా అన్నట్టు. 1 year వరకు మొత్తం నేనే చేసిన. ఇప్పుడు 1 month బ్యాక్ అంటే కొంచెం ఆలు అంటే 2 సెంటర్స్ పెట్టినా కదా. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ వి పార్క్ దగ్గర ఇది ఒక సెంటర్, ఇది ఫస్ట్ సెంటర్. వి పార్క్ ఎక్కడ ఉంది? లొకేషన్ చెప్పండి. ఇది వచ్చేసి నియర్ వి పార్క్ దగ్గర ఆపోజిట్ టు శివ గ్రానైట్. శివ గ్రానైట్ కూడా పక్కకే ఉంది. పక్క దాని ముందట శివ గ్రానైట్ ముందటనే ఉంటది. ఓకే, వి పార్క్ అని ఎందుకంటున్నా అంటే ఇది అందరికి తెలుసు కదా, వి పార్క్ హోటల్ సర్కిల్ సాలానగర్ కదా ఇది. సాలానగర్ కిందకి వస్తుంది ఇది. సో దోస్తులు ఒక్కసారి ఫ్యామిలీతో నచ్చైతే మీరు విజిట్ చేయరి. అండ్ కచోరీ మీరు చూసిరు ఫ్లేవర్స్, ఇది ఎక్కడ దొరకది. అందరు కూడా రారి ఖచ్చితంగా. నేను సిరిసిల్లకి వెళ్ళి వచ్చినా అంటే అర్థం చేసుకోరి, ఇక్కడ మాత్రం మంచిగా ఉంది. అది నా పిల్లలతో నచ్చిన అంటే మీరు అర్థం చేసుకోరు ఇక ఎట్లుంటది ఇక్కడ. జబర్దస్త్ టేస్ట్. అండ్ టేస్ట్ కూడా ఇప్పుడు చూద్దాం ఎట్లుంటది. ఇంకొకటి మా దగ్గర ఈ 6 ఫ్లేవర్స్ గాక ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి. ఉంది ఇప్పుడు కట్లెట్ ఉంది, నెక్స్ట్ దైపూరి ఉంది, సేవ్ పూరి ఉంది, బేల్ పూరి ఉంది. అది దై గప్చుప్ అంటారు మా దాంట్లో, దై గప్చుప్ అంటారు. ఓకే, ఇవే కాక అవి కూడా ఉన్నాయి. అంటే కొందరు అట్లా కూడా తినాలనుకుంటే అవి కూడా తినచ్చు. ఇప్పుడు బయట దొరికే వెరైటీస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే. మీరు ఇల్లు ఈ సిస్టర్ ఏమో ఇక్కడ నా దగ్గర వర్క్ చేస్తుంది. ఇంకో సెంటర్ మీరే ఉన్నారుగా, కానీ జబర్దస్త్ టేస్ట్ ఉండే ఆ రోజు కూడా. మీరు కస్టమరేనా? తిన్నారా మరి? తినలేదు ఇంకా. ఇక్కడ కరీంనగర్ లో ఎక్కడ ఎప్పుడు ఇట్లాంటి 6 ఫ్లేవర్స్ ఇట్లాంటి ఐడియా హైదరాబాద్ అయినా గానీ ఇక్కడ గానీ ఎక్కడ ఉండదు. సో మెయిన్ ఈ 6 ఫ్లేవర్స్ కోసమే ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటది, హెల్త్ కి చాలా మంచిది. మెయిన్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ గా వస్తాం. మీ బాబా పెళ్ళైందా మీకు? మరి పెళ్లి ఆనంటే ఉన్నారు మొత్తం ఇంత తక్కువ వయసులో పెళ్లి. లవ్ మ్యారేజ్ అయింది? అరేంజ్ మ్యారేజేనా? టేస్ట్ అయితే ఓకేనా? సూపర్. నేను కూడా ఆల్రెడీ టేస్ట్ చేసి వచ్చినా. నేను చాలా బాగుంటది. నేను నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి సజెస్ట్ చేసా, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి సజెస్ట్ చేసా నా సైడ్ నుంచి. కరీంనగరేనా మీరు? మాది ఇక్కడ కరీంనగర్ బిడ్డనేనా? అందుకని ఇంత రఫ్ మాట్లాడుతున్నా. హైదరాబాద్ బిడ్డని యాక్చువల్ గా, కరీంనగర్ లో సెటిల్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ లో సిటీలా? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మొత్తం కత్తులు పట్టుడు అన్నట్టుంది మొత్తం. మీరు ఎక్కడ? మా జైత్యాల డిస్ట్రిక్ట్ బ్రదర్. ఓకే, మీది? రామడుగు. గుండి మా అమ్మమ్మూరు. గుండి రామడుగు అటేగా.
ఓకే ఓకే మ్యారేజ్ అయిందా మీది? మీ మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలా? ఇంత తక్కువ ఏజ్లోనే చేసుకున్నారు మీరు కూడా, మరి ఏందో ఇంత చదువుకొని మరి గిట్ల ఎందుకు నిర్ణయం? ఇక మేము 4 మెంబర్స్ సిస్టర్సే అన్నట్టు. సో నేనే పెద్దదాన్ని, కొంచెం ఎర్లీగా అట్లా. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? తను మొన్నటి వరకు నిర్మల్లో శ్రీహరిరావు దగ్గర వర్క్ చేసిండు అన్నట్టు, ఎమ్మెల్యే దగ్గర పిఏ చేసిండు. కానీ నాకు ఇబ్బంది అవుతుందని ఇక అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి, ఒకప్పుడేమో నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని, నన్ను ఇది పెట్టొద్దు అని చెప్పింది. ఇప్పుడు అయిన జాబ్ పెట్టద్దు, నువ్వు ఆడదానే ఉండి ఎందుకు? ఒక అందమైన అమ్మాయి మళ్ళీ ఎవడో రోడ్డు మీదకి ఇట్లా వస్తారు, 3rd క్లాస్ అట్లా ఉంటది. ఏ మొగన్ మైండ్లైనా అదే మెదులుతుంది. ఎందుకంటే ఈ కాలంలో అందమైన భార్య దొరకడు కష్టం అయిపోయింది కాబట్టి అట్లా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా అక్కడనే ఉంటున్నాయి. యాక్చువల్గా ఎందుకు అద్దన్నాడు అంటే, ఇంత చదువుకొని ఇప్పుడు నీ స్కూల్లో నాకు 25,000 శాలరీ ఉండే. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఒక 30 ఇచ్చేవాళ్ళు కావచ్చు. సో నేను 8th, 9th, 10th వాళ్ళకి బయాలజీ సబ్జెక్ట్ చెప్తా, అందుకే అదే మంచిగా ఉంది కదా, కంటిన్యూ చేయొచ్చు కదా, ఏదో పానీపూరి అంటున్నావు అని అట్లా అన్నాడు. కానీ పబ్లిక్ రివ్యూ అంటే వాళ్ళు తిని బాగుంది అని ఇట్లా మీలా మెచ్చుకుంటా ఉంటా అంటే అట్లా ఆయన చూడడం జరుగుతుంది కదా. అప్పుడు ఇప్పుడు అయినా 100% అయిన జాబ్ రిజైన్ చేసి నాకే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో మొత్తం ఒరిజినల్ చేత్తో చేసిన మసాలాలేనా లేకపోతే కొనుకొచ్చిన సూపర్ మార్కెట్లలో? హ్యాండ్ మేడ్, A to Z. కట్టా మీఠా చట్నీ కూడా ఈవెన్ సాస్ వీళ్ళ దగ్గర దొరికేది కూడా కట్టా మీఠా ఫ్లేవర్ కూడా హ్యాండ్ మేడ్, మొత్తం హ్యాండ్ తోనే. అందుకనే ఇట్లా మెచ్చుకుంటారు మిమ్మల్ని కరీంనగర్ లా. సో ఏదైనాప్పటికీ నేను కూడా తీసుకొని వచ్చినా, నేను కూడా రివ్యూ చూడు కదా, నా పిల్లలే రివ్యూ ఇస్తారు. ఇలా జెన్యూన్ రివ్యూ ఉండాలి. వాళ్ళు మంచిగా ఉందంటే మంచిది, లేదంటే లేదు, కుళ్ళ ముచ్చట. ఎందుకంటే మనం చెప్పింది ఏదో చెప్పించుకున్నట్టు ఉంటుంది. నేను ఫస్ట్ చెప్తున్నా, మీ అందరికీ నా సబ్స్క్రైబర్లను నేను మోసం చేయ, నేను పెయిడ్ ప్రమోషన్లు చేసేటోని కాదు. నాకు మంచి అనిపించి జెన్యూన్ అనిపిస్తే నేను వచ్చిన. మెయిన్ ఏంటంటే అందరికి చెప్పే, దయచేసి అర్థం చేసుకుని, ఒక్కసారి కరీంనగర్లో మీరు కరీంనగర్ వాళ్ళు మీరు ఒకసారి వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేసి ఒక్కసారి తిన్నాక మాట్లాడురి. నిజం చెప్తున్నా, యాద్ చేసుకుంటారు మోయిజ్ భాయ్ ఏం లొకేషన్ చూపెట్టిండని. చాలామంది తెలుసు. వచ్చినాక ఆగమాగా తినకుర్రి, మెల్లగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినుర్రి. ఆ ఫ్లేవర్స్ మామూలుగా ఉండయి. అండ్ అందరు చెప్పేది ఒకటే, ఒక్కసారి వచ్చి విజిట్ చేయరి. ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ తిందాం. నోరు ఊరిపోతున్నది దోస్తులు, ఫస్ట్ తినాలి. మా వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతారు. ఇక మెల్ల మొత్తం అగ్గిలు వేస్తుంది మొత్తం. ఏం కదా, అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, ఇంత చదువుకొని మీరు నిజంగా స్టాల్ కూడా ఉంటది బ్రదర్. ఇదేమో రోడ్ సైడ్ ఉంటది, ఇంకొక షట్టర్ లో ఉంటది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు షట్టర్ లో కూడా కూర్చొని తినడం ఇష్టపడతారు కదా. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటది అక్కడ మంచిగా ఉంది. దానిలో తిన్నా, కానీ ఇక్కడ ఉన్నది నాకు తెలియాలి. లొకేషన్ ఎట్లా కొట్టాలి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే? ఎగ్జాక్ట్ గా గూగుల్ లో సెర్చ్ చేస్తే నా లొకేషన్ చూపిస్తుంది. ఫార్మసీ పానీపూరి వాలి అని కొడితే ఈ స్టాల్ చూపిస్తుంది లొకేషన్ కూడా. మామూలు కూడా ఫోన్ చేసి అడిగిన అన్నమాట, మరి జెన్యూన్ గా చెప్పానంటే ఇక్కడ మంచిగా ఉంటది, ఎట్లుంటా అంటే, అన్న వేరే ఉంటది. ఆమె కూడా మాటలు మాట్లాడితే మొత్తం తోపు మాటలు మాట్లాడుతుంది, వేరే అన్న జాగ్రత్త అని చెప్తున్నాను నాకు మావాడు. అంటే ఎవరైతే ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరు ఉండరుగా మిమ్మల్ని అంటే ఇట్లానే డ్రంక్ చేసి వచ్చి ఇట్లా ఒకరు 100 లో 1% ఉంటారు. పుదీనా ఫ్లేవర్ అంట, కట్టా మీఠా ఫ్లేవర్. ఆహా, పుదీనా ఫ్లేవర్ దోస్తులు. ఇది కట్టా మీఠానా? కట్టా మీఠా. తీయగా పుల్లగా ఏముంది దోస్తులు? ఇది జీరా ఫ్లేవర్. జీరా అమోఘం, అమృతం. తొందర వేస్తే జరా నాకు కడుపు ఆగుతలేదు. మీరు కూడా రండి, తినండి. గార్లిక్ ఫ్లేవర్ యూనిక్. చిల్లీ ఫ్లేవర్ ఇది. ఒక్కొక్క ఫ్లేవర్ కి మొత్తం గాలి ఎగురుతుంది మనసు దోస్తులు. ఇంగువా ఫ్లేవర్. ఎన్ని ఫ్లేవర్ తిన్నారా మీ జిందగీలా? తెలంగాణలో ఎక్కడైనా గప్చులలా రారు. ఇప్పటికైనా కరీంనగర్కి వచ్చి విజిట్ చేయరు, ఎన్ని పైసలు పోయినా పర్లేదు. ఫుడ్ కాడ కాంప్రమైజ్ కావద్దు. టేస్ట్ ఉందా? స్వీటా? ఇది స్వీట్ అన్నమాట. ఇది లేరా टेस्ट कैसा है बोलो? खा बेटा, खाओ, खा के बोलो।
खाओ पहले खाने के बाद సో మా వాళ్ళు అయితే తింటారు ఇప్పుడు ఎట్లుంటే టేస్ట్ అనేది చెప్తారు పిల్లల రివ్యూ అనేది అబద్ధం ఉండదు కైసా బేటా మస్తుంది టేస్ట్ ఇక్కడ రండి ఎక్కడికి అండి కచోరీ కచోరీ ఎం ఫార్మసీ బోలో ఎం ఫార్మసీ మా వాళ్ళకి మాటలు కూడా వస్తలేవు టేస్ట్ ఎట్లుందా బేటా మస్తుంది మస్తుంది వేరే ఉందా నెక్స్ట్ లెవెలా సిరిసిల్ల తినే గచ్చుల కన్నా వెరైటీ ఉందా ఎట్లుందిరా చిన్ను సూపర్ సూపర్ దోస్తులు తమ్ముళ్ళు బోల్ ఆవుల్ దోస్తులు తమ్ముళ్ళు వచ్చేయండి అందరూ వచ్చేయండి అందరూ వేరే అంటావా ఖాओ ఖాओ టేస్ట్ అచ్చా సో ఇప్పుడు మా ఊళ్ళో అయితే అయిపోయింది రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమో రెడీ చేస్తారు చూడరు ఒకసారి ఇది ఏంటిది అన్నట్టు దైపూరి నా గురించి అన్న స్పెషల్గా అవును ఇంత దూరం వచ్చినందుక దైపూరి తినాలి మసాలా పూరి అన్ని తినాలి మీరు అన్ని వెరైటీస్ ట్రై చేయాలి అన్ని తినేలోపు నా కడుపు నిండిపోయేటట్టు ఉంది ఫాస్టింగ్ ఉండి రావాలి అంటే ఇది 6 గప్చుప్స్ అన్నట 6 ఫ్లేవర్స్ అవి 6 ఫ్లేవర్స్ అయితే ఎంత 6 గప్చుప్ కి 6 ఫ్లేవర్స్ ప్రైస్ ప్లస్ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఒకటి తింటారు లాస్ట్ కి 7 నెక్స్ట్ ఒకటి స్వీట్ 8 పీసెస్ ఒక ప్లేట్ కి 8 పీసెస్ 30 రూపీస్ 30 రూపీస్ 30 రూపీస్ కి 8 పీసెస్ కానీ బాగా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇది థాంక్యూ బ్రదర్ ఇది దహి గప్చుపా దహి గప్చుప్ మీరేమంటారు ఇక్కడ కరీంనగర్లో దహిపూరి అంటారు మా దహి గప్చుప్ అంటారు సో టీప్ एक बार देखो टेस्ट మైనా వాళ్ళకి ఇచ్చే ఎట్లుందిరా సూపర్ హై ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇందులో ఇట్లా వస్తున్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తున్నాయి ఇందులో ఇంకా పెరుగు స్వీట్ మాత్రం ఇంకా సూపర్ ఉంది ఎట్లుంది రషీద్ అమేజింగ్ సూపర్ టేస్టీ అగ్గిపెట్టె మచ్చ అయితే అయింది ఏ లేదు న్యాచురల్ చెప్తున్నా కదా అమేజింగ్ అని సూపర్ టేస్టీ పర్ఫెక్ట్ సూపర్ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఇక్కడ ఎవరైనా అత్తే రారి సూపర్ టేస్ట్ సిరిసిల్లలో ఎక్కడైనా దొరకాయి అంటే ఇక్కడే రావాలి కరీంనగర్లో ఇప్పుడు ఈమె సిరిసిల్లలో కూడా పెట్టమని చెప్దాం మరి థాంక్యూ బ్రదర్ సిరిసిల్ల పెడితే ఇక సిరిసిల్ల దుమ్ములు ఎత్తాయి ఇక నువ్వు తిను ఇంకోటి తిను ఎట్లుందో బరాబర్ రివ్యూ అవ్వాలి బేట అబద్ధాలు చెప్పొద్దు మనల్ని నమ్మి మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కైసా సూపర్ అంటే సూపర్ ఇంకోటి మాషాల్లా బోల్తా జబర్దస్త్ సో దోస్తులు ప్రస్తుతానికి టేస్ట్ చూడరు ఒకటే తిన్నారు సపరేట్గా ఉన్నారు సూపర్ అట్లా వెళ్ళిపోతున్నాయి ఇవి ఫ్లేవర్స్ ఇది మసాలా పూరి బ్రదర్ ఇది ఎంత ఇది 40 రూపీస్ ప్లేట్ ఎన్ని పూరీలు ఇప్పుడు తిన్నా ఇన్నే కడుపు మొత్తం కడతాను తింటారు ये मसाला फ्लेवर कहते हैं टेस्ट भाई आप कब से खाते हैं यहाँ पे मैं ये थर्ड टाइम आया थर्ड टाइम कहाँ रहते हैं आप मैं हुसैनीपुरा में रहता हूँ हुसैनीपुरा में भाई आप मैं अशोकनगर में उतनी दूर से इधर आ गए ओनली इसके लिए देखना है एम करके बोल के जरा प्याज डालो ना పడే के वास्ते చాలా మంది చదువుకున్నారంటే నాతురా మీ చదువు ఇట్లా ఉపయోగపడతారని మీకు కూడా తెలియదు కావచ్చు కదా మసాలా పూరి అంట దహి గప్చుప్ చూసినా కానీ మసాలా పూరి అనేది ఫస్ట్ టైం చూస్తున్నా మసాలా గప్చుప్ ఇది మొత్తం వేరే తెలంగాణ ఉంది ఇది చలా చావేదా జీరా ఫ్లేవర్ कैसा है बोलो మస్తుంది టేస్ట్ అవి అన్నీ మస్తే ఉంటాయి అరయ్యా జీరా ఫ్లేవర్ ఎట్లుందో చెప్పాలి देखो ना उसमें पूरे कुछ अलग अलग फ्लेवर आ रहे पूरे डिफरेंट टाइप्स ऑफ फ्लेवर्स है उसमें అంటే నువ్వు కూడా చదువుకున్నావు మేము చదువుకోలే అని తెలియదు అన్నమాట ఇంగ్లీష్లో जीरा फ्लेवर बहुत చెప్పండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మిక్చర్ అనేది ఎక్కడ వేయరు మనకి మిక్చర్ ఎస్ ఇది సేమ్ కామన్ కానీ ప్రతిసారి ఇది ఇయ్యరు కదా సో ఇది ఇక్కడ ఫ్లేవర్స్ అన్ని మీద వేస్తారన్నమాట అంటే అదొక ఫ్లేవర్ రావడానికి Best అసలు. చాలా బాగుంటది ఇక కరీంనగర్ ఎవరు వచ్చినా ఇచ్చి పడేయచ్చు దీంట్లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోతుంది ఇక ఫ్యూచర్ అది కూడా ప్లాన్ చేస్తాం పెట్టుకుంటాం మంచి యాంకరింగ్ చేస్తారు మీరు లేదు అది కూడా మీ పెట్టండి. బ్లెస్సింగ్స్ వల్ల అది కూడా అయితే బాగుంటది 100% చేస్తాం మా సిస్టర్ల గురించి నేను ఎంత దూరం అయినా వచ్చేందుకు రెడీ
థ్యాంక్ యూ సో మచ్. పెట్టండి, యూట్యూబ్ ఛానల్ పెట్టండి, మీరు కూడా పెట్టి ఆ బాధలు ఏందో మీకు తెలుస్తాయి. ఇన్స్టాగ్రామ్ కాదు ఇది. బ్రదర్ యాక్చువల్గా మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే మా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకు మీలాంటి వాళ్ళు చాలా దూరం నుంచి ఎత్తుకుంటే మా కోసం వస్తున్నారు. మాకు నిజంగా ఒక స్ట్రెంత్, ఒక ఎనర్జీ, డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అందరు వచ్చుడు వేరు, మొయిజ్ బాయ్ వచ్చుడు వేరు. మొత్తం తెలంగాణ స్లాంగ్ ఊరా మాస్ ఉంటుంది మనది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే నాకు మెయిన్ థింగ్ ఏంటంటే మన కరీంనగర్లో ఇట్లాంటి యాక్చువల్గా మా హస్బెండ్కి పానీపూరి అంటే నచ్చదు, ప్రిఫర్ చేయడు ఎక్కువ. అట్లాంటి తనే తీసుకొచ్చి నాకు ఇక్కడ పరిచయం చేసి మేము ఇంకా కంటిన్యూ అవుతున్నాం. అలానే పిల్లలతో తీసుకొస్తారు. మీ చింటూ ఎత్తుకోరు ఒకసారి. పూరి తింటాడు తను. ఇంత చిన్న అమ్మాయికి ఇంత పెద్ద బాబు ఉన్నాడు దోస్తులు. కాలం ఎట్లుంది చూడురి. సరే, మీ బాబు పేరు? భరద్వాజ్. భరద్వాజ్ డైరెక్ట్ దేశం పేరే పెట్టిరా. మీరైతే రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్ కస్టమర్. అంటే ఏడు తిరిగి మీ భర్తకి అయితే బొక్కేస్తారు రోజు తీసుకొచ్చిన పాపానికి టేస్ట్ కి అట్లా ఉంటది అన్నట్టు. లేదు మనీ వేస్ట్ అవ్వడం కాదు, ఇక్కడ ఫుడ్ మనం సాటిస్ఫై అవుతున్నాం 100%. మనకి సీరియస్ చెప్తున్నా బ్రో, నేను ఇది తిన్న తర్వాత నాకు ఎక్కడ ఏ టేస్ట్ నచ్చట్లేదు. ఇంకా తినాలి అని నేను ఇక్కడ తినిపోయినా అంటే ఆ రోజు వచ్చి తినిపోయినా అంటే మళ్ళీ ఇయ్యాలనే కచోరీ తింటున్నా. అసలు తినబుద్ధి కాదు కూడా, ఇంకొకసారి ఇంకెక్కడైనా ట్రై చేయడం కూడా ట్రై అయిపోద్ది కాదు. అలవాటు అయిపోయింది. 6 ఫ్లేవర్స్ అంటే ఆషామాషి కాదు, మళ్ళీ డిఫరెంట్ కదా. మళ్ళీ హైజీనిక్, సరే హెల్త్ ఏదైనా ఇష్యూ అయితే అంటే కాదు, అన్ని మన డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ప్రాబ్లం లేదు. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, చాలా రీజనబుల్. మీ హస్బెండ్ తో ఎంత ఖర్చు పెట్టిస్తారు మీరు నెలకు? అదేం లేదు, ఓన్లీ పానీపూరి విషయంలోనే. ఓన్లీ పానీపూరి అంటే బాగా ఇష్టం మీకు? నాకు కూడా అంత దూరంకి నేను రావడానికి కారణం కూడా జెన్యూన్ ఉందని వచ్చిన, అంతేగాని వేరే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారు, పేడ్ ప్రమోషన్లు చేపిస్తారు. అట్లా కాకుండా సిస్టర్కి అందరు కూడా సపోర్ట్ చేసుకుంటూ అందరు వచ్చి అందరు సపోర్ట్ చేస్తారు. అండ్ మా పిల్లలు కూడా చూసిరా, జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, వచ్చి మీరు ఇంత ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. అసలు 100% ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ ఏడ కష్టపడినా ఏడ ఆపద వచ్చినా మొయిజ్ బాయ్ రెడీ ఉంటాడు. ఖాళీ చెల్లె ఎవడన్నా డిస్టర్బ్ చేసినా అని 1 కాల్ ఓన్లీ మొయిజ్ బాయ్. ఇక్కడ పిల్లలతో లాటిస్తా. నాకేందంటే నాకు ఒక కచోరీ మాత్రం మంచి టేస్ట్ తినిపిరు ఇప్పుడు. కొంచెం జర మంచిగా ఎక్దం, కొంచెం ఉప్పు కారం జర ఎక్కువ పెట్టుర్రి, పిల్లలకు కొంచెం తక్కువ. ఇప్పుడు ఇంత మంది ఫౌజ్ వేసుకొని వచ్చిన ఒక యుద్ధానికి వచ్చినట్టు వచ్చినాం మీ షాప్ కి. కానీ నా అదృష్టం ఏం తెలుసా సిస్టర్, నా అదృష్టం ఏంటంటే ఇవాళ పూర్ణిమ పానీపూరి బండి మీద ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం లేట్ వచ్చుట్లా, నా అదృష్టం మంచిగా ఉంది, ఎవరు లేరుడా. లేకపోతే ఈ వీడియో తీసుకునే సినిమా నాకు ఉంటుండేనా, అందుకనే ఎక్కడైనా నాకు మంచి అనిపించినా కూడా కొంచెం లేట్ వచ్చి చేసుకుంటున్నా ఇంటర్వ్యూలు. మొన్న కూడా ఒకటి హైదరాబాద్ లా రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చేసి పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు, చూడొచ్చు. ఎందుకంటే ఇష్టం, పిల్లలు కూడా పరిచయం చేస్తారు. కానీ ఇది ఏంటంటే ఇక అందరికి, ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికి తెలవాలనే ఒక కోరికతోనే అందరు కూడా మస్తు టేస్టీ ఫుడ్, టేస్టీ కచోరీ గప్చుప్ అంటే ఒకసారి తిన్నామంటే బోరాన్ అయిపోవాలంటారా? మా బోరాన్ పిల్ల వీడియో చూసిరా? చూడలేదు, అది ఒకటే చూసిరు స్ట్రీట్ ఫుడ్ది. స్ట్రీట్ ఫుడ్ ఒకటే చూసిన. కస్టమర్లు పెరిగిపోతాయి. టేస్ట్ अच्छा है बेटा? कैसा टेस्ट कैसा है? अच्छा है। हाँ? अच्छा है। जबरदस्त है? हाँ टेस्ट जबरदस्त है। आमिर कैसा है? बहुत बोलता हूँ, बहुत अच्छा है, बहुत जबरदस्त हाँ टेस्ट में पोसे बोलो ऐसे रहते तुम्हारे बात जबरदस्त है जी, टेस्ट है सही में बोल रहा हूँ. ఓకే ఓకే. ఈ ఖారా ఏంది మళ్ళీ ఇలా బూందీ కనబడుతుంది? ఇది వేస్తాము, బాగుంటుంది టేస్ట్ ఇట్లా. అంటే ఇక్కడ ఇది కూడా నేను ఏడా చూడలేము. థ్యాంక్ యూ. లెమనా? లెమన్. ఓకే ఓకే. మీతో మీ చేతితో తిన్నామంటే మా అదృష్టం ఉన్నట్టుంది. థ్యాంక్ యూ. ఇన్ని ఫ్లేవర్స్ పెట్టి మీ కరీంనగర్ ప్రజలకు అయితే మంచిగా చెప్తారు. కానీ మా సిరిసిల్లలో కూడా ఒక బ్రాంచ్ చేయాలని నేను కోరుకుంటున్నా. చూద్దాం. అక్కడ పానీపూరి లవర్స్ ఎక్కువ ఉన్నారు సిరిసిల్లలో. కాకపోతే ఒక ఫ్లేవర్ తో విసుకెత్తిపోతారు సిరిసిల్లలో. మీరు ఒక 6 ఫ్లేవర్లు పెట్టిరంటే టాప్ మీదే ఉంటుంది. 6 ఫ్లేవర్స్ అంటే 6 రకాల చారులు దీనిలో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోరు. మాస్ లాంగ్వేజ్లా కొంతమందికి అర్థం కాదు ఫ్లేవర్స్ అంటే. ఒక 6 రకాలు ఉన్నాయి, ఆషామాషి కాదు ఇది.
రెగ్యులర్గా తినేటోళ్ళే మేమంటే తినాం కానీ చాలా బాగుంటది మన కరీంనగర్ పీపుల్ కి ఇచ్చి పడేస్తుంది మొత్తం. సూపర్ టేస్ట్ బ్రో. కంపల్సరీ విజిట్ చేయండి కరీంనగర్లో చాట్ బండార్ అని. సూపర్ అమేజింగ్. మీరు లేకపోతే అసలు ఈ వీడియోకి అర్థమే లేదు. మీ కష్టానికి ఇవాళ మేము వచ్చినాం ఇంత దూరం. ఎట్లుంది బ్రదర్ టేస్ట్? ఇక చెప్పదు అన్అవైలబుల్ అన్ని, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ నేను చెప్పిన ఇంత ఉన్నప్పుడు నేను తింటా, కానీ ఇన్ని ఫ్లేవర్స్ నా జీవితంలో తినలే. ఇంత టేస్టీ ఫుడ్ నా లైఫ్లో తినలే. అర్థం చేసుకోరి. నేను అబద్ధాలు చెప్పా, ఎవరు ప్రమోషన్ చేయమంటే మీకు ఇప్పుడు కూడా చెప్తా, ఎప్పటికైనా చెప్తా. ఇక్కడ ఒకసారి వచ్చి ఖాళీ తినుర్రి ఫ్యామిలీతోని. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు దాదాపు 50 కిలోమీటర్ల నుంచి మీ గట్టి బండి కాడికి వచ్చి 50 కిలోమీటర్ల దూరం. థ్యాంక్ యూ బ్రదర్. 50 కిలోమీటర్ దోస్తులు. మా లాంటి చిన్న బిజినెస్ కి మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు చాలా అవసరం బ్రదర్ చెప్పాలంటే. మీది చిన్న బిజినెస్ అని మీరు అనుకుంటారు, కానీ పబ్లిక్ కి తెలిసిన రోజు ఈ ప్లేస్ మిమ్మల్ని ఖాళీ చేయమంటారు. థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ ఆమె పేరేముందిగా, కుమారి ఆంటీ లెక్క అయిపోతుంది మీది కూడా. థ్యాంక్ యూ అంటే ఇన్ని ఫ్లేవర్స్ ఫస్ట్ టైం ఒకసారి టేస్ట్ ఉంటుందంటే వేరే క్లారిటీగా అదృష్టాన్ని కదా. ఇవాళ ఎవ్వరు లేరు, లేట్ వచ్చినా కాబట్టి ఇవాళ మీరు ఇంత టైం ఇచ్చారు, ఇంత జరిగింది. ఇప్పుడు కూడా అన్న వాళ్ళ కదా ఇంతనే ఉన్నారు. అన్న ఎట్లుంది టేస్ట్? ఓకే చూసారా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొంతమందికి మధ్యతరగతి కుటుంబాలకు తెలియదు ఈడ ఉందని, ఎక్కువ మంది తెలియదు. సో దోస్తులు తమ్ముడు ఇదన్నమాట. వచ్చి పూర్ణిమ మేడంకి మాత్రం గట్టిగా సపోర్ట్ చేయరు. మంచి ఫ్లేవరు. మీరు ఆల్రెడీ చేతిలో కూడా గ్లౌజులు ఆల్రెడీ నెత్తి మీద ఎందుకు పెట్టుకోలేయాలా? ఈరోజు ఫాస్ట్ హెడ్ బాత్ చేసిన వర్కర్స్ రాలేదన్నట్టు. ఎంతమంది వర్కర్స్ ఉంటారు మీకు? ఇద్దరు ఉంటారా? ఇప్పుడు అక్కడ ఒక ఆమె ఉంటుంది, చూసుకుంటుందా? ఇక్కడ ఆమె చూసుకుంటుంది. ఇంకో ఆమె ఆలు ఆనియన్స్ కొంచెం కట్ చేసి ఇస్తారు. ప్రిపరేషన్ మొత్తం నేనే చేస్తాను అన్నట్టు. నేను మాత్రం ఫిదా అయిపోయినా. ఫుల్గా ముచ్చట మీ మాటలకు ఆమె మాటలకు ఈ టేస్ట్కు ఇవాళ ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ నా పిల్లలకు తీసుకొచ్చి ఇంత మంచి గప్చూప్లు కచోరీలు తినిపించిన కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంది. సో ఎనీహౌ, సో దోస్తులు తమ్ముళ్ళు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ करना बेल आइकन एवरी अपडेट. గప్చూ आ जाओ बेटा खाने, మజా अलग, టేస్ట్ अलग, ఫ్లేవర్స్ अलग. దోస్తులు వేరే ఉంటుంది మీ మాటలలో. సో ఫ్రెండ్స్, మీరు రావాలనుకుంటే ఇక్కడ రేకుతిలో ఉంటుంది మాది 2 స్టాల్స్. రేకుతిలోనే 2 స్టాల్స్. ఒకటి వచ్చేమో నియర్ వి పార్క్ హోటల్ బిసైడ్ శ్రీదేవి గార్డెన్, ఒక ఫస్ట్ స్టాల్ అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి రేకుతి బస్ స్టాప్ ఆపోజిట్ టు అంబేద్కర్ స్టాచ్యూ, అది వచ్చి సెకండ్ స్టాల్. అండ్ నాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో చేయండి. ఎంఫార్మసీ పానీపూరి వాలి ప్రో అని ఉంటుంది. అండ్ ఒక 3 days బ్యాక్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన, అంటే కస్టమర్స్ చెప్పడం వల్ల స్టార్ట్ చేసిన. ఎంఫార్మసీ పానీపూరి కరీంనగర్ అని ఉంటుంది. ప్లీజ్ ఈ ఛానల్ కూడా ఒకసారి మీరు చూడూరి, ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడూరి. మీకు డౌట్ ఉంటే నా దగ్గర వచ్చేసి 6 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి అవైలబుల్ గా ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ అనకుండా దాన్ని తెలుగులో అనురి 6 రకాల రుచులతో రసం ఉంటుంది అన్నట్టు. ఆ రసం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు తెలుసు పుదీనా ఎంత హెల్త్కి మంచిదో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుస్తుంది. డైజెషన్కి, ఇమ్యూనిటీకి చాలా హెల్త్ పర్పస్ అండ్ టేస్ట్ ఉంటుంది. జీరా, నెక్స్ట్ ఇంగువ, నెక్స్ట్ గార్లిక్ ఎల్లిపాయ ఫ్లేవర్, నెక్స్ట్ తెలంగాణ స్టైల్ చిల్లీ ఫ్లేవర్. అవే కాక దహిపూరి, సేపూరి, మసాలా పూరి, బేల్పూరి, కట్లెట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, హైజెనిక్, టేస్టీ. మీరే వచ్చి మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఇంత దూరం. అంటే ఇంకోటి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పారా మీరు ఇంత దూరం వచ్చినందుకు? బ్రదర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్రదర్ మాలాంటి చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా, అంటే నేను చూసిన ఒక రోడ్ సైడ్ ఆంటీ ఇంటర్వ్యూ చూసిన, నాకే షాకింగ్ అనిపించింది అసలు. బ్రదర్ ఇంత, అంటే బ్రదర్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చూసిన ఫాలోవర్స్ చాలా ఉన్నారు, 104K ఉన్నారు. సో నేను చాలా టైమ్స్ ఈవెన్ మా దగ్గర సిస్టర్తో చాలాసార్లు మీ గురించి డిస్కషన్ చేసిన. ఇలా మోయిస్ బాయ్ బ్రదర్ అసలు చాలా కైండ్ హార్టెడ్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఫాలోవర్స్ మీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఏడా టేస్ట్ ఉంటే ఆడికి వచ్చేస్తాడు మోయిస్ బాయ్. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మన లెక్కన కస్టమర్. మనకి ఇక్కడ కరీంనగర్లో ఎక్కడ ఏ ఫుడ్కి వెళ్ళినా ఇట్లాంటి టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు. మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్గా డిఫరెంట్గా కొంచెం ఈ మిక్చర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు, అట్లాంటిది ఇక్కడ ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ తను రెస్పెక్ట్ ఇవ్వడం కానీ చూసుకోవడం కానీ మళ్ళీ ఫాస్ట్గా సర్వే చేస్తుంది, స్లో అనే ప్రాసెసే ఉండదు. చాలా బాగుంటుంది, మీరు వచ్చేయండి, హైలైట్ ఉంటుంది. మీరే మళ్ళీ మాకు కమెంట్ సెక్షన్లో పెడతారు సూపర్ ఉందని. కమన్ వచ్చేయండి, ఇచ్చి పడేయండి. కరీంనగర్ వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా సిస్టర్ని ఇవ్వండి, మా బ్రదర్ని ఇవ్వండి, ఇద్దరిని.
సో పానీపూరి పేరు వచ్చేసి చాట్ బండార్ పేరు చూడొచ్చు. ఎం ఫార్మసీ పానీపూరి ఇవ్వాలి. ఎం ఫార్మసీ అన్నట్టు ఇది. ఇప్పుడు ఇంత దూరం కూడా వచ్చి రావడానికి కారణం కూడా అంటే ఎం ఫార్మసీ చేసి ఇలా చేసి నైట్ లో స్టాల్ పెట్టిందా? చదువుకున్న వాళ్ళకి తెలుసు, నాకు ఏం తెలుసు ఎం ఫార్మసీ అంటే ఏమి వాళ్ళ పానీపూరి తెలుసు. అది ఏం చేయాలి, నేను చదువుకోలే. అయినా చదువుకొని కూడా నిరుత్సాహపడకుండా బాధపడకుండా ఒక ఆడపిల్ల ఉండి కూడా ఇంత ఈ సమాజంలో ముందడికి వచ్చి ఇంత కొట్లాడుతున్నా మాకు యాక్చువల్లీ ఒక ఇన్స్పిరేషన్ మాకు గర్ల్స్ కి అందరికి. అవును. ఇప్పుడు నన్ను తిననిస్తారా తిననియారా? సడన్లీ వర్షం పడుతుంది దోస్తులు. ఈడ ఇక కార్లకు వచ్చి కూర్చున్నాం. సో ఇప్పుడు ఇంత వర్షంలోనైనా సరే కానీ ఇప్పుడు మేము పోయి అక్కని అడుగుదాం. నిజంగా వర్షం బాగా ఘోరంగా పడుతుంది, చూడొచ్చు మీరు. బాధ అనిపిస్తుంది ఇంత వర్షంలో. పాపం ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే నాకే కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి దోస్తులు. దా సరదా వర్షం చూడొచ్చు మీరు, రేంజ్లో పడుతుంది. ఇక్కడ మాత్రం వర్షం అయితే చిల్డ్ ఉంది కానీ ఏం చేస్తాయి మామూలు చూడరు. ఇక్కడ వర్షం కూడా ఘోరంగా పడుతుంది. ఇప్పుడే తిని ఇట్లా కూర్చున్నట్టే వర్షం. ఇట్లా వర్షం పడితే ఎట్లా మరి చూడొచ్చు ఇలా బాధలు. ఒక మంచి షట్టర్లో పెట్టుకుంటే అయిపోగా. షట్టర్లో పెట్టినా బ్రదర్, కానీ ఇక్కడ అయితే యాక్చువల్గా ఆ షట్టర్ 1 month అవుతుంది పెట్టి, కానీ ఆ షట్టర్ ఎవరికి తెలియదు. ఎక్కువ ఈయనే అందరికి తెలుసు. మస్తు బాధ అనిపిస్తుంది నిజంగా. అక్క మొత్తం కురుస్తుంది అక్క. నాకైతే బాధ అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ అంకుల్ కొంచెం షెడ్ వేసుకుంటా అంటే ఆ అంకుల్ కొంచెం అడ్డం లాగా ఉంటుంది కదా. అంకుల్ కూడా అట్లా ఏం చేస్తాం, ఇక ఆ అంకుల్ ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు. మీ బాధ అమ్మతో పగొని రావద్దు అక్క నిజంగా. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు బిజినెస్ కూడా డల్ అయినట్టే. అవును, వర్షం వస్తే కష్టమే, ఇక లాసే మొత్తం. ఇక పడేసి వెళ్ళడం. అక్క అనేది ఏమంటే మీరు గుర్తుపెట్టుకోరు, పూర్ణిమ సిస్టర్ చెప్పేది ఏంటంటే మీ దగ్గర పైసలు అడుగుతలేదు, హెల్ప్ చేయరని అంటలేదు. కష్టపడి పైకి వచ్చింది, మీరు కొంచెం వచ్చి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చూసి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంతేగా వాళ్ళు కూడా కొంచెం నైబర్స్ కి చెప్పడం వల్ల అండ్ తిన్న వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, చూసి వస్తారని అదొక్కటే రిక్వెస్ట్ అంతే. మీరు ఒకవేళ మీరు వేరే ప్లేస్ వాళ్ళు ఉంటే కరీంనగర్ వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారు. సో అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్. చూడొచ్చు ఇక వర్షం ఎట్లా పడుతుంది ఘోరంగా. ఈ వర్షంలో బిజినెస్ అనేది ఎట్లా రన్ అవుతుంది అర్థం చేసుకోరు. ఎంత బాధపడి కూడా ఒక ఆడపిల్ల ముంగడికి వస్తుందంటే మనం అందరం సపోర్ట్ చేయాలి. మేలో స్టార్ట్ చేసిన ఈ మే వరకు కరెక్ట్ 1 year అవుతుంది. సో ఈ 1 year కూడా నేను ఏంటంటే నా ఈ 6 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఇందులో మినరల్ వాటర్ యాడ్ చేసిన అన్నట్టు. మినరల్ వాటర్ తో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంతకు ముందు చెప్పినా కదా, ఇట్లా మినరల్ వాటర్ తో మినరల్ వాటర్. సో ఇంకా హైజీనిక్ చేయాలి అన్నట్టు కంగన్ మిషన్ తీసుకున్నా. కంగన్ మిషన్ ఏంటిదంటే అందులోకి వెళ్ళి వచ్చే వాటర్ ఆల్కలైన్ వాటర్. సో అదేంటంటే చాలా హెల్త్కి మంచిది. ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్స్లలో కూడా యూజ్ చేస్తారు అన్నట్టు. క్యాన్సర్ పేషెంట్కి ఆ వాటర్ తాగిపిస్తే అది కూడా క్యూర్ అయ్యే అంత ఉంటుంది అన్నట్టు, ఆల్కలైన్ వాటర్. సో అలాంటి కాస్ట్ వచ్చేసి 2,77,000. 3 లక్షలు ఎట్లయిందంటే ఇప్పుడు ఆరో వాటర్ మినరల్ వాటర్ది కూడా పెట్టించిన, అల్లకెళ్ళి వాటర్ ఇందులోకి వస్తాయి, కంగన్ మిషన్కి వస్తాయి. సో ఆల్మోస్ట్ నాకు 3 లక్షలు ఖర్చు అయింది. ఇదంతా కూడా పబ్లిక్ అంటే మీ అందరి సపోర్ట్తో నేను చేస్తున్నా. సో మీకేంటంటే హెల్త్ ఇంకా హైజీనిక్ వేలో అందించాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ చూస్తున్నాం అట్లా ఇట్లా అంటే వాటర్ మంచిగా ఉండదు అది. సో మీరు వచ్చి చూసుకోవచ్చు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసిన మిషన్ కంగన్ మిషన్, మా ఇంటికి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఏంటంటే నేను కంగన్ మిషన్తో మీకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అందిస్తున్నా నా స్టాల్లో. మీ లెక్క అందరూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రాలలో బీమారి అనేది రోగాలు అనేటివి ఉండయి. నిజంగా గ్రేట్. టీలో లెక్చరర్ గా చేసిన. ఇప్పుడు ఈమె కూడా దీనిలో చేస్తుందా? ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తుంది. ఎందుకు అట్లా మీకంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంటే నేను బయట షోరూమ్ లో ల్యాబ్ లో కూడా వర్క్ చేసిన అన్న, నాకు ఎందుకో నచ్చలేదు. సో తెలిసిన మేడం మళ్ళీ ఉమెన్ దగ్గర ఉమెన్ గా వర్క్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉండి సో నేను మేడం దగ్గరికి. అంటే బాయ్స్ అంటే కోపమా మీకు? అట్లనేం లేదు. మరి ఉమెన్ అని ఎందుకు అంటారు? అట్లనేం లేదు, తెలిసిన మేడం నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం కాబట్టి. సో మళ్ళీ బాగా ఫేమస్, మళ్ళీ జెన్యూన్ అన్న బాగా జెన్యూన్ గా ఉంది చాలా. అట్లా మేము కూడా ఇంత దూరం వచ్చినాం. థ్యాంక్ యూ.